హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఈరోజు వీడియోలో శ్రీమంతం బొమ్మని ఇంట్లోనే ఎలా డెకర్ చేయాలో తెలుసుకుందాము. రీసెంట్గా మా రిలేషన్ సిస్టర్ వర్స్ అవుతుంది ఆ అమ్మాయి శ్రీమంతం. ఇప్పుడు అన్ని ఫంక్షన్స్లో ఇలా డాల్స్ని డెకర్ చేసి పెడుతున్నారు. కొంతమంది రెంట్కి తీసుకొని కూడా ఇలా డాల్స్ని డెకర్ చేసి పెట్టుకుంటున్నారు కదా. నేను ఈ శ్రీమంతం డెకర్ని ఓన్గా ట్రై చేద్దామని చేశాను. చూసిన వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. మరి ఈ డెకార్ని నేను ఎలా రెడీ చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ డెకార్లో మెయిన్ మధ్యలో శ్రీమంతం పెళ్లి కూతురు కూర్చున్నట్లు ఒక పక్కన కృష్ణుడు ఒక అమ్మాయి బొమ్మని సెట్ చేశాను. ఒక ప్లేట్కి డెకార్ చేసి మధ్యలో కృష్ణుడు బొమ్మని పెట్టి ఒక పక్కన పెట్టాను. రెండో ప్లేట్లో శ్రీమంతం సారీని అరేంజ్ చేశాను. ఫస్ట్ శ్రీమంతం డాల్ని ఎలా డెకార్ చేశానంటే, డాక్టర్ బార్బీ డాల్ ఉంటుంది కదా, అదైతే నేను మార్కెట్లో తీసుకున్నాను. అదైతే స్ట్రైట్గా ఉంది, ఇలా వంచేసి కూర్చునేటట్లు చేశాను. ఇప్పుడు ఒక చిన్న క్లాత్ని తీసుకొని అందులో కాటన్ని పెట్టి చుట్టేసి బొమ్మకి పొట్ట దగ్గర వచ్చేలాగా పెట్టి వెనుకన సూది దారంతో కుట్టేశాను. మీరు రెడీ చేయాలనుకుంటే ప్లాస్టర్ని వాడచ్చు. ఈ డాల్కి బ్లౌజ్ కోసం బ్లూ కలర్ క్లాత్ని తీసుకొని హ్యాండ్స్ని గ్లూతో గమ్ చేసేసాను. బాడీని అయితే సూది దారంతో కుట్టాను. ఇప్పుడు డాల్కి శారీ కోసం లెంత్ చూసుకొని ఒక క్లాత్ని తీసుకున్నాను. ముందే కుచ్చులు పెట్టేసి ఐరన్ చేసేసి 1 minute శారీ లాగా ముందే కుట్టేశాను. ఇంకా మంచి లుక్ కోసం కుచ్చుళ్ళకి పైటంచుకి ఒక లేస్ని అయితే అటాచ్ చేశాను. నేను స్టిచ్ చేశాను, మీరు చేయాలనుకుంటే గ్లూతో గమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 minute శారీ కట్టేలాగా డాల్కి ఈ శారీని కట్టేశానండి. అవసరమైన చోట సూది దారంతో కుట్టాను. తర్వాత అంచుకు ఉన్న లేస్ మొక్కని వడ్డానంలాగా పెట్టి వెనకకి కుట్టాను. అలాగే స్టోన్ లేసులతో హారంలాగా గాజుల్లాగా గమ్ చేశాను. హెయిర్కి అయితే బ్లాక్ కలర్ని వేసి బ్లాక్ రిబ్బన్తో ఇలా జడలాగా వేశాను. పాపిడి చైన్ లాగా స్టోన్ లేస్ని గమ్ చేశాను. అలాగే ఫేస్కి ఐబ్రోస్ని డార్క్ చేసి ఒక స్టిక్కర్ పెట్టాను. ఇప్పుడు ఒక చైర్కి డెకార్ చేసి అందులో బొమ్మని కూర్చోపెట్టాను. మరి ఆ బ్యాక్ డ్రాప్ డెకార్ ఎలా చేశానంటే, ఇప్పుడు బొమ్మకి బ్యాక్ డ్రాప్ డెకార్ కోసం ఒక ట్రేని తీసుకొని 2 ప్లాస్టిక్ బాటిల్ని గమ్ చేశాను. మీన్ క్రాకర్ కాల్చగా ఉండిపోయిన గొట్టాలని ఇలా స్క్వేర్ టైప్గా అతికించేసి ఈ కలర్ లేసుల్ని కట్ చేసేసి 2 వైపులా ఇలా గమ్ చేశాను. ఆ గ్యాప్స్లో రోజ్ ఫ్లవర్ని అతికించాను. పైన లుక్ కోసం మిర్రర్ లేస్ని పెట్టాను. ఒకవైపు కృష్ణుడి బొమ్మ, వేరొక వైపు అమ్మాయి బొమ్మని పెట్టాను. ఇదండి శ్రీమంతం డాల్ ఫినిషింగ్ లుక్. వేరొక ప్లేట్లో శ్రీమంతం శారీని అరేంజ్ చేశాను. ఒక చిన్న క్లాత్ని తీసుకొని శారీ లాగా ఫోల్డ్ చేసేసి స్టోన్ లేస్తో హారంలాగా దానికి గమ్ చేశాను. శారీ, హారం, చిట్టి గాజులు ఇవన్నీ ఒక చిన్న ప్లేట్లో పెట్టేసి బొమ్మ చేతిలో పెట్టేశాను. కొబ్బరికాయలు, అరటిపళ్ళని క్లేతో తయారు చేసి వాటికి కలరింగ్ చేసి 2 ప్లేట్లలో అరేంజ్ చేశాను. మడత కాజా, లాడు, గోధుమ గొట్టాలు, చేగొడియాలు, సున్నుండలు, అరిసెలు, చుప్పులు ఇలా 7 రకాల వంటల్ని కూడా ఒక ప్లేట్లో పెట్టాను. ఇవన్నీ క్లేతో చేసి పెట్టాను. అలాగే ప్లేట్ చుట్టూ ఫ్లవర్స్ని గమ్ చేశాను. ఇదండి రెండో ప్లేట్ లుక్. మూడో ప్లేట్ డెకార్ కోసం అయితే ఒక ప్లేట్కి బ్లూ కలర్ క్లాత్ని గమ్ చేసేసి తర్వాత రోజ్ ఫ్లవర్స్ని గమ్ చేశాను. ప్లేట్ మధ్యలో మా ఇంట్లో ఉన్న కృష్ణుడి బొమ్మని పెట్టాను. కృష్ణుడి చుట్టూ గులాబీ రేకులు, చామంతి రేకులతో డెకార్ చేసేసాను. ఇదండి మూడో ప్లేట్ లుక్. ఇంట్లో ఉన్న వస్తువులతో ఓన్గా మనం ఇలా డెకార్ చేసుకుంటే ఆ ఫీలింగ్ భలే ఉంటుంది కదా. ఇదండి శ్రీమంతం కోసం నేను చేసిన బొమ్మల డెకార్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోని మీరు ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.